చెప్పరా నీ డిమాండ్స్ ఏంటి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ పేరు తెలుసు కదా, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ 8080. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే హనీబీ ప్లాంట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు హనీబీ అంటే తెలుసు కదండి, తేనె. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తేనె ఉన్న ఒక ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. మొత్తం అంతా ఫాగ్ అనమాట. అసలు బయట ఏవి కనపట్లేదు. బయట ఏంటి వస్తున్నాయి బండ్లు ఆపోజిట్ లో, అసలు ఏది కనపట్లేదు. చూడండి అంతా ఫుల్ ఫాగ్ అనమాట. మేము ఈ రోడ్లో వెళ్తున్న కొద్దీ చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే వెహికల్స్ ఏది కనపడలేదు అనమాట, ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్. అయినా కానీ మా అన్న సేఫ్గా వెళ్ళి సేఫ్గా తీసుకొని వచ్చేసారు ఇంటికి. ఇక్కడ చూడండి ఆ ఫాగ్ వాల్ అయితే రోడ్డు మీద అన్ని నీళ్ళు ఉన్నాయి. చూడండి ఏదో వర్షం పడినట్టుగా ఫుల్ అంత నీళ్ళు ఉన్నాయి అన్నమాట. కానీ వర్షం అయితే ఏం పడలేదు. మొత్తం అంతా ఫాగ్ వాల్లే మొత్తం అన్ని ఆ నీళ్ళ మాత్రం అంతా ఇదైపోయింది అనమాట రోడ్డు మీద. ఇక్కడ చూడండి రోడ్ సైడ్ టర్నింగ్ కరెక్ట్ టర్నింగ్ యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్ ఇంకా పోలీసులు వచ్చారు. చూడండి ఇక్కడ ఉన్న రెండు కార్లకి అయితే అసలు ఇంజన్ పార్ట్ ఏంది లేదు, రెండు నుజ్జు అయిపోయినాయి అన్నమాట రెండు కార్లకి. ఇక్కడ చూడండి బయట ప్లేస్. ఇది లాస్ట్ టైం వీడియో పెట్టాను చూడండి, కోతి కూల్ డ్రింక్స్ తాగేది అదే అనమాట. ఇదే రోడ్లో వెళ్ళాలన్నమాట హనీబీ ప్లాంట్ కి. లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఆ రోడ్డు చూసి భయపడొద్దు అనుకున్నాం అనమాట. మొత్తం అన్ని తిరుపతి కొండ ఎట్లా ఎక్కుతామో అట్లుందనమాట. అంతా ఎక్కేది కాదు, మొత్తం అంతా డౌన్ ఉందనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఫుల్ డౌన్ అనమాట. మొత్తం కొండలన్నీ దిగల లోపలికి ఉండేది ప్లేస్ అవుతుంది హనీబీ ప్లాంట్. లాస్ట్ టైం కన్నా ఈసారి మరీ ఘోరంగా ఉంది రోడ్ అనమాట. ఫుల్ అంతా ఫాగ్. లాస్ట్ టైం అన్నా ఫాగ్ ఏం లేదు, బాగా కనపడుతుండే రోడ్డు. కాకపోతే టర్నింగ్ డౌన్ ఫుల్ డౌన్ అని చెప్పేసి పోలేదనమాట. ఈసారి డౌన్ ఉన్నా కూడా ఫుల్ ఫాగ్ ఉన్నా కూడా వెళ్తున్నాం అనమాట. చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందని. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్లో మీకు ఎలా కనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు టర్నల్ అయితే ఎంటర్ అయ్యాను. ఈ టర్నల్ అయితే చాలా అంటే చాలా పొడుగా ఉందన్నమాట. దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ అయితే ఉంది మొత్తం అంతా ఒకటే టర్నలే. మేమైతే వీడియో లెంత్ అవుతుందని చెప్పి దాన్ని స్పీడ్ చేశాను అనమాట వీడియో. చూడండి చాలా అంటే చాలా లాంగ్ ఉందన్నమాట. ఇది ఒక్కటే టర్నలే మొత్తం అంతా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొండలు, ఈ కొండల పైన నుంచి అనమాట ఇప్పుడు మేము కిందికి దిగిండేది. చూడండి ఎంత కిందికి వచ్చేసాము పైన కొండల పైన నుంచి. ఇది ప్రదేశం ఉండే ప్రదేశమే లోయలో అనమాట, కింద లోపల ఉండేది, కొండల మధ్యలో ఉండేది ఈ ప్రదేశం. మేమైతే కిందికైతే వచ్చేసాం పూర్తి కిందికి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో అనమాట హనీబీ ప్లాంట్ ఉండేది. మేమైతే అంత పైన కిందికి వచ్చాం కదా, మాకైతే కొద్దిసేపు అయితే చెవులు అయితే ఏది వినపట్లేదు అనమాట. చెవులు అయితే దిమ్మెక్కాయి ఫుల్, అసలు ఏది వినపట్లేదు. మేమైతే ఇప్పుడు హనీబీ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో, చుట్టూ కొండలు.
ఇక్కడ చూడండి లొకేషన్ ఎలాగుందో, చుట్టూ కొండలో మధ్యలో అనమాట హనీబీ ప్లాంట్. ఒక ఇంట్లో హనీబీ ప్లాంట్ అయితే రెడీ చేశారనమాట ఇక్కడ వీళ్ళు. అసలు ఈ ప్లేస్ ఎలాగుందంటే సేమ్ మన ఇండియాలో ఎలాగుందో అలాగుందనమాట లొకేషన్ అంతా. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే నేనైతే ఇంకా ఇండియాలో ఉన్నాననే ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. లోపలికి ఎంటర్ అయిపో. بتاتا يمنع دخول الأطفال بأي سبب من الأسباب. يوجد تغييرات في هذا الخصوص. Dear guests, visitors to our family home, the Honeycomb is welcome to you. Please must comply with our family safety policy during lunch. The child stays behind and takes the time for his companions. Do not hesitate to answer those and everyone's safety. Wooden swings that enter the mouth and are picked up by hand are used only once, then thrown directly into the nearest trash can, and immediately replaced with new ones from the boxes of straws further next. Are used only once, then thrown directly into the nearest trash can. ఇక్కడ చూడండి తేనె చిన్న గాజు డబ్బాల్లో అయితే బాక్సుల్లో అయితే పెట్టారు. గాజు బాక్సుల్లో అంటే చాలా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకే ఫ్లేవర్సే కాదు, చాలా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే కొన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట దీంట్లో. నెక్స్ట్ మనకు కావాలంటే మనకి గాజు సీసాలు వేసి అమ్ముతారనమాట వీళ్ళు.
ఇక్కడ చూడండి తేనె పట్టి అయితే పైన ఉంది, కింద అయితే గాజు సీసాలు వేసి అయితే పెట్టారనమాట తేనె. దాని ఫ్లేవర్స్ రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట, ఒకే రకం కాదు, ఇక్కడ చాలా రకరకాలు అయితే ఉన్నాయి ఫ్లేవర్స్. ఇక్కడ తేనె వచ్చేసి ప్యూర్ అనమాట, ఒరిజినల్ ప్యూర్. మన కళ్ళ ముందర చూడండి పైన తేనె, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. పైన ఇక్కడ చూడండి మొత్తం లోపలంతా సైడ్ గోడలు వచ్చేసి రాళ్లతో కట్టారు. మొత్తం అంతా రాళ్ళ నుంచి మళ్ళీ మిగతాదంతా హుడ్ అనమాట, చెక్కలు. మొత్తం అంతా చెక్కలతోనే కట్టారు లోపలంతా. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే అన్ని ప్లాంట్స్ అయితే చూసుకొని అయితే వెళ్తున్నాం రిటర్న్. మేమైతే ఇంకా కొద్దిసేపు ఉందాం అనుకున్నాం, కాకపోతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రోడ్ అయితే చాలా బాగాలేదు కదా, చూశారు కదా ఫస్ట్ ఎలా ఉందో రోడ్డు. అందుకని చెప్పేసి నైట్లో ఇంకా రిస్క్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేసి ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చెప్పరా నీ డిమాండ్స్ ఏంటి? లైక్, షేరు,